హలో మంగారు, శుభోదయం. హౌ ఆర్ యూ? అంతా హ్యాపీనా? ఏమ్మా నువ్వు ఒక్కదానివే రాకుండా ఈ యదవని ఎందుకు తీసుకొచ్చావు? నాన్న నేనే రమ్మన్నా. మావయ్య గారు, మనకంటూ ఎవరున్నారు? వీళ్లే కదా. పైగా అన్నయ్య బాగా మారిపోయాడంట. వాడిని చూస్తే మారినట్టు కనపట్ల, ముదిరినట్టు కనపడుతున్నాడు. ఇకనైనా జాగ్రత్తగా ఉండమను. ఏంటండి లింగరాజు గారు ఏం చేస్తున్నారు? ఏయ్, ఇక్కడ ఎవడరా లింగరాజు? లింగం కట్టేసి చాలా ఏళ్ళయింది. ఐఎమ్ ఓన్లీ రాజు. అలా కాదండి, మన ఇద్దరి పేర్లు ఒకటే కదా, కన్ఫ్యూజ్ అవుతారని. ఎవడా అవడం అయినా ఒరే, నీకు నాకు కృష్ణరాజుకి సుబ్బరాజుకి ఉన్నంత తేడా ఉంటది. ఈ ఇంట్లో ఎవడైనా రాజు అని పిలిస్తే అది నేను ఒక్కడనే, గుర్తుపెట్టుకో. ఇలా ఓకే. ఇక్కడ రాజు అంటే ఎవరు? ఆహా. ఈ ఇంటి మొత్తానికి ఆయనే రాజు. ఎస్, మై నేమ్ ఈజ్ రాజు. కాఫీ, షుగర్ సరిపోయిందా? అస్సలు లేదు, కొంచెం కలిపి నా రూమ్కి తీసుకురా. కాఫీ విత్ షుగర్. నాకు కావాల్సింది కాఫీ కాదు, ఫుల్ మీల్స్. ఏంటని కరెంట్ వచ్చే లోపల కాస్ట్యూమ్ మార్చావు? ఎవరమ్మా నువ్వు? రంగమ్మకు బాగలేదని ఈ అమ్మాయిని పంపించింది మావయ్య గారు. అసలు ఏం జరిగింది? కాఫీలో షుగర్ కలుపుకొని రూమ్ కి రమ్మన్నాడు. నేను తీసుకెళ్ళాను. కాఫీ కాదు కావాల్సింది, భోజనం అని ఈయన నన్ను పట్టుకున్నాడు. అయ్యగారు, ఎరా భోజనం అడిగావా? మీరందరికీ భోజనం పెడితే తప్పలేదు, కానీ నేను అడిగితే తప్పు వచ్చిందా? నీకు దొంగతనం చేసే కళ్ళే కాకుండా వేరే ఆడదాని మీద చేసే కళ్ళు కూడా ఉన్నాయా? ప్లీజ్, నేను చెప్పింది రండి. ఏ పని లేక పని పిల్ల మీద చెయ్యేశావు. ఈ రోజు నుంచి నువ్వు పనివాడివే. ఇక నుంచి మీ ఆయనకి అన్నీ అక్కడే. కర్మ, పని అవ్వకుండానే పని అయిపోయాను. ఎవరిని టెంప్ట్ చేయమంటే ఎవరిని టెంప్ట్ చేసేవే? ఆ రాజుని. ఆ లుంగీ కట్టుకున్న లింగరాజు గారిని టెంప్ట్ చేసావా? లుంగీ డాన్స్ బాగా చేస్తాడనా? వాడు ఆ విషయంలో ఎప్పుడూ ఎక్స్పైర్ అయిపోయాడు. పేరు అడిగితే రాజు అన్నాడు. లింగరాజు సింగరాజు నాకెలా తెలుస్తుంది? నీ వల్ల ప్లాన్ మొత్తం దొబ్బిందని బూతులు తిడుతున్నాడు. పోనీ ఇంకోసారి ట్రై చేయమంటారా? మళ్ళీ పచ్చి బూతులే తిడుతున్నాడు. బూతులు బాగానే అర్థమవుతున్నాయి నీకు. బంగారం కొట్టేస్తున్నావా? అమ్మ నా బ్రా కొట్టేశావా? దొంగలు కనిపిస్తేనే చేయి నరికేసే కుటుంబంలోకి చేయి తిరిగిన దొంగ అల్లుడుగా రాబోతున్నాడా? నో, వీడి కాలు కడిగించడం కాదు, వీడి కాలు నరికిచ్చి పెరట్లో యాపిల్ మొక్క పాతిస్తా. అమ్మగారు కాబోయే అల్లుడు గారు, అమ్మాయి గారిది అది కొట్టేశారండి. ఏంట్రా? ఇది కొట్టేశారండి. మనసా? అబ్బే అది కాదండి, దానిపైంది. మమత? అబ్బా, మనసు మమత మొగలి రేకులు మీ టీవీ సీరియల్ పాడుకాను. సరే, కోపురా నుంచి కో తీసేయండి. తీసేస్తే? జీపురాల నుంచి జీ తీసేయండి. అదే కొట్టేశానండి. బాబు గారు, అల్లుడు గారు బ్రా దొంగతనం చేయడం నా కళ్ళతో చూశానండి. బావగారు, మీ బుద్ధి ఇంకా మారలేదా? బ్రాస్లెట్ దొంగతనం చేస్తే అర్థం ఉంది, కానీ బ్రా దొంగతనం చేసి నేనేం చేసుకుంటానండి? అది నీకే తెలియాలి. ఏంట్రా ఇది? క్షమించండి, నేను చెప్పింది కాబేలుడి గురించి. ఆ విషయం వాళ్ళు ఎదురుకుండా చెప్పాలి, కానీ ఇల్లాగా చెప్తావేంట్రా నీ? అమ్మాయి గారు నమ్మేశారు. వాడికి వండెత్తి చూడు.
దొంగతనం ఎందుకు చేశావు? అంటే కలర్ మ్యాచ్ అవ్వలేదు అందుకని. హలో బ్రో నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? నువ్వా? ఎందుకు ఫోన్ చేశావు? ఆర్పి గారు మీరా? ఏం లేదు సార్, మీ అబ్బాయిని 2 వీక్స్ ల్యాబ్కి పంపించండి, అబ్జర్వేషన్ చేయాలి. అబ్జర్వేషనా? దేనికి? మందు కనిపెట్టడానికి. మొన్నటి వరకు కీమోథెరపీ వాడాను, ఇప్పుడు నిమోథెరపీ వాడతాను. వీడికి రోజు రోజుకి పిచ్చి ముదిరిపోతుంది. వీడిని ఎలాగైనా సరే వదిలించుకోవాలి. వాడు లేడు. లేడా? ఎక్కడికి వెళ్ళాడు? జైలుకి. జైలుకా? ఎందుకు? నువ్విచ్చిన మందులకి జబ్బు తగ్గక దొంగతనం చేసి చర్లపల్లి జైలుకి వెళ్ళాడు. 6 నెలల దాకా వదలరంట. మరి బ్రోను కలవాలంటే? నువ్వు కూడా జైలుకి వెళ్ళి చావు. బ్రో నీకోసం చర్లపల్లి ఏంటి, చంద్రమండలానికైనా వస్తాను. ఇది నంచుకోండి. ఎద్దవ టీటీ లాపి ముందు పార్టీ నాకే ఎందుకు ఇస్తున్నావో చెప్పు. మీరు మా చిన్నలు కాబట్టి. మరి చిన్నలుడేటి ఎంత రెస్పెక్ట్ ఉండాలరా? మొన్న నేను పులిగూరు కూడా ఎత్తే మా దగ్గర చెప్పేస్తావా? అంటే ఆ పులిగోరు కొట్టేసింది నేనే, కానీ కొట్టేయాలి కొట్టలేదురా. ఏదైతే కొట్టేశారు కదండి. ఈ విషయం చిన్న అమ్మాయి తెలిస్తే అదో పిచ్చిది. నేను దాని సెల్ ఫోన్ దగ్గర నుంచి అడగలిప్పుల దాకా ఎన్నో కొట్టేశాను. అదేంటోరా, నేను ఏది దోచేసాను అనుకోదు, ప్రేమతో దాచేసాను అనుకుంటది. అంతెందుకు, మొన్నటి మంది దాన్ని బ్రా కొట్టేశాను. నేను దొంగంటే ఎవడైనా నమ్మాడా? వాళ్ళమ్మ కూడా నమ్మలేదండి. అదే ఇంకా పెద్ద పిచ్చిదిరా. అందరూ అంతే, దొంగలే నమ్ముతారు. అంటే మీరు దొంగని కన్ఫర్మ్ చేస్తున్నారా? ఎస్, మళ్ళీ ఒకసారి చెప్పండి. నేను దొంగలకే దొంగని. వన్స్ మోర్ ప్లీజ్. నేను దొంగలకే దొంగని. దొంగనా కొడుకు, దొంగనా కొడుకు, దొంగనా కొడుకు, దొంగనా కొడుకు. ఇంటికి కాబోయే అల్లుడు గారి గురించి ఒక నిజం చెప్పాలి. ఏంటది? నువ్వు పిచ్చిదాన్ని ఆగమ్మా. ఏయ్, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? మీరు ఇంకా పెద్ద పిచ్చోళ్ళు. ఏం మాట్లాడుతున్నావురా? మీరు వెళ్ళి గంటడి చేసుకోండి, ఒకళ్ళని కాల్చాలి. రాయ్, రాత్రి తాగింది ఇంకా దిగలేదా? మీ అంత తాగలేదులే అండి. సోదా అసలు విషయం చెప్పు. అయ్యగారు, కాబోయే అల్లుడు గారికి రాత్రి మంది తాగిచ్చానండి. అల్లుడు గారితో మందు తాగిస్తాం. నేను చెప్పేది పూర్తిగా వినండి. నేను కావాలనే రాత్రి మంది తాగిపించి నిజాలని కక్కించాను. ఏ నిజాలు? నేను చెప్పను, చూపిస్తా. రెడీ? 1 2 3. ఏమైంది? ఫోన్ ఎక్కడ పడిపోయిందండి? అది తాగి ఏదేదో వాగుతున్నాం. వాడికి చనువు ఎక్కువ ఇచ్చాను, మీరేం పట్టించుకోకండి. అమ్మాయి గారు, చంపేస్తాను. నీకు రాత్రి ఏం చెప్పాను రా? దొంగలకే దొంగ. అదే రిపీట్ చేసుకో. మూగవాని పలికించే బృందావనం. నీకు చదువు రాదు కదా, ఓ బొమ్మలు చూస్తున్నావా? సరే కానీ నాకు 25,000 కావాలి. ఏంటి ఇవ్వా? నీకు డబ్బింగ్ చెప్పాలి కానీ డబ్బులు ఇవ్వా? నేనేమో పేరుకు అనువాద బ్రహ్మ ఆదాయిస్తున్నా. నేను ఎలాగైతే నీకు డబ్బింగ్ చెప్పను. అబ్బా, బోల్డ్ మంది ఉన్నారా? తమిళ్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేయడానికి వెన్నెల గట్టి గారు ఉన్నారు, హిందీని ట్రాన్స్లేట్ చేయడానికి వెంకయ్యనాయుడు గారు ఉన్నారు, నీ మోగ సైకిల్ ట్రాన్స్లేట్ చేయడానికి ఆ ఇద్దరు కూడా సరిపోరు, నేను తప్ప. బాబా ఎందుకు వచ్చారని అడుగుతున్నాడు. నీ సంగతి తెలిసిపోయిందట, సౌండ్ లోపల ఇస్తాడు. ఏంట్రా నీ గురించి తెలిసిపోయిందంటున్నారు? సమయానికి మీ నాన్నగారు కూడా లేరు. ఏంట్రా గోపి ఇలా వచ్చావు? ఏంట్రా మనడేం చెప్తున్నాడు? మీ అల్లుడు గురించి ఏమో నిజం చెప్పాలంటున్నాడు. ఎంత నేను అడుగును? అయినా నేను చెప్తాను 50,000. ఓ, ఏంటా నిజం? అదే మంచితనం మానవత్వం ఉన్నవాడు అంటున్నాడు. ఓ, ఓహో,
మదర్ తెరేసాకి మనోడు పుడితే ఈయనలాగే ఉంటాడు అంటున్నాడు. అబ్బా ఎందుకు అలా కొట్టాడు? గాంధీ గారు ఓ చెంప మీద కొడితే రెండో చెంప చూపించమన్నారు కదండి. మీ అల్లుడు కూడా అంత గొప్పవాడు అని చెప్తున్నాడు. పోనీ ఒక పంచి నువ్వేం చెప్పాలనుకుంటున్నావో రాసి చూపించు. ఇసకల్లో రాశాము ఇద్దరి పేర్లు, కళ్ళు మూసి తిన్నగా కలిపి చదువుకో ఒక్కసారి కలనలోన తీయగా. ఏంటి రాసేది అమృతాంజనం? మనోడు థమ్స్అప్ బ్యాచ్. ఏయ్, టక్కర్ దొంగ సినిమా చూపించి అల్లుని చూపిస్తావేంట్రా? అది టక్కరదాం కాదండి, మహేష్ బాబు. శ్రీమంతుడి సినిమాలో మహేష్ బాబు లాంటి మీ ఓడు అంటున్నాడు. ఏయ్, ఆపండి మీకు అలా. ఆ అబ్బాయి మంచోడు కాబట్టి మా అమ్మాయి ప్రేమించింది, పెళ్లి చేయాలనుకుంటున్నాం. మీ సర్టిఫికేట్ ఏం అవసరం లేదు, వెళ్ళండి. ఇప్పుడు కన్నా అర్థమైందా? డబ్బింగ్ చెప్పాడు టైంకి డబ్బులు ఇవ్వకపోతే ఇలాగే ఉంటది. ఇప్పుడు వెళ్ళి చెప్పమంట. రివ్యూలు రాసేసాక రెమ్యూనరేషన్ ఇచ్చినా కుదరదమ్మా. నెక్స్ట్ సినిమా చూసుకుందాంలే. పద. అకౌంట్ నంబర్ రాయలేదు. ఏ అకౌంట్ నుంచి క్యాష్ ఇవ్వాలి? ఏ అకౌంట్ లో